మూసీ ప్రక్షాళన పేరుతో ఆ చుట్టూ ఉన్న ఏవైతే ఆ కట్టడాలను తొలగించే పేరు కానివ్వండి, అదే సందర్భంలో చెరువులను కాపాడతామంటూ హైడ్రాన్ తీసుకొచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా మారిపోతున్నాయి. అందువల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ అన్నది ఇక్కడ పుంజుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ హైడ్రా అనే పేరుతో రావాల్సిన కస్టమర్లు రావట్లేదు, ప్రాజెక్టులు కొత్తవి ఏవి స్టార్ట్ అవ్వట్లేదు అనేది ఒక మాట వినిపిస్తుంది. సో మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు, ఇదంతా డిస్ట్రక్షన్ కాదా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇప్పుడు మేము సూటిగా ప్రతిపక్షాలను అడుగుతున్నాం, మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు సూటిగా చెప్పండి. ఈరోజు భవిష్యత్ తరాలకు చెరువులను అందించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా మీరు చెప్పండి. ఈ రెండు సూటిగా చెప్పాలి. ఊరికే మేము చేసే పనిని దానిని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానిని విమర్శ రూపంలో చూడాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఏదైతే చెరువులల్లా కబ్జాలకు గురి చేసి పెద్ద పెద్ద వేల కోట్లున్న అధిపతులు వచ్చి గెస్ట్ హౌజులు కట్టుకున్నారో వాటి నిర్మాణాలను కూల్చేసి చెరువుల్ని కాపాడాలి, చెరువు భూముల్ని కాపాడాలి. గత 50 సంవత్సరాల కింద 100 సంవత్సరాల క్రితం చెరువులు ఏ విధంగా హైదరాబాదులో ఉన్నాయో మీరు ఒకటి గ్రహిస్తే, హైదరాబాదును లేక్స్ సిటీ అనేది. కానీ ఈరోజు అలాంటి చెరువులు పూర్తి చేసిండ్రు, చెరువుల్ని కబ్జా గురి చేసిండ్రు. కాబట్టి ఈరోజు ఒక సంకల్పంతో వెళ్తున్నామే తప్ప ఇంకొకటి కాదు. మూసీకి సంబంధించి కూడా ఎవరైతే మూసీలో ఉన్న పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు ఒకరోజు పోయి మూసీ పక్కన ఉండమనండి, ఒకరోజు పోయి మూసీలో పండుకోమని చెప్పండి. ఆ వాసనను భరించే పరిస్థితులలో లేరు. కానీ ఈరోజు పేదలు మాత్రం మూసి మురికి నీటిలలోనే ఉండాలని చెప్పి వీళ్ళు ఒక ఆలోచనతో వస్తుండ్రు. ఇది నిజంగా కూడా దుర్మార్గమైన ఆలోచన. ఈరోజు మేము ఆ పేదలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళని సగౌరవంగా బతికించే విధంగా ముందుకు వస్తున్నామే తప్ప మీరే ఆరోపణలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాలు లేవు, అర్ధాపర్ధంగా కట్టేశారు, కమిషన్ల కక్కుర్తి కోసం దాన్ని క్వాలిటీ లేకుండా బిల్డింగ్ కంప్లీట్ చేశారని మీరే చెప్తున్నారు. ఇవాళ కోట్లాది రూపాయలు విలువ చేసే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇంట్లలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు అందులో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకంటే అక్కడేమో వాళ్ళు సరే 50 గజాల స్థలం ఉన్నా సరే అది ఇవాళ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి అది కోట్లాది రూపాయలు విలువ ఉంటుంది. మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేని బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళని షిఫ్ట్ చేస్తామంటారు. అది నిజంగా న్యాయం చేసినట్ట, వాళ్ళకి అన్యాయం చేసినట్ట? లేదు, మీరు ఎవరైతే మూసీలా ఉంటున్నారో అక్కడ ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే ఎవరు కూడా మూసీలకు వచ్చి నిజంగా మీరు మూసీలో ఎవరైనా ధనవంతుడు ఉన్నాడండి? మీరు అనే విధంగా కోట్ల రూపాయల విలువ అయితే ధనవంతులు ఉండాలి. బాగా పేదోళ్ళు, రోడ్డు మీద బతికేటోళ్ళు, రోజు కూలీనాలు చేసుకునేటోడు ఉంటాడు. ఎక్కడైనా స్లమ్ ఏరియాలలో కానీ పేదలు కానీ ముఖ్యంగా మురికి వాడలలో ఉండే ప్రాంతాలలో కోట్ల విలువ చేసే భూములు లేవు. ఈరోజు మేము ఏదైతే డబుల్ బెడ్రూములు ఇస్తానని అంటున్నామో అక్కడ విలువ గల భూములల్లా ఈరోజు కట్టిన స్థలాలు కానివ్వండి, కట్టిన బిల్డింగులు కానివ్వండి, అక్కడ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు సగం పూర్తి చేసి వదిలేసిండ్రో వాటిని అన్ని రకాల ఆధునికమైన సౌకర్యాలతోటి నిర్మాణం చేసి ఆ పేదోళ్ళకి ఇచ్చే దాంట్లో మేముందాం. ఏదైతే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అయిపోతే కొత్తగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అలాంటి పేదలకు ఎక్కడైనా స్థలం ఉన్నా లేదు గవర్నమెంట్ స్థలం ఉన్నా కూడా వాళ్ళకు ఆ స్థలం ఇచ్చి ఆ 5 లక్షలు కానీ 6 లక్షలతోటి కానీ ఇల్లు కట్టించే నిర్మాణం చేస్తామే తప్ప వాళ్ళని అట్లా గాలికి వదిలేసే సమస్యనే లేదనేది కూడా మా ప్రభుత్వం వాదన.